మనల్ని మనం అంటే నా స్టేటస్ ఇదండి, నా పిల్లలు వీరు, మా ఊరిది అని మనం పరిచయం చేసుకుంటాం. మేము చేసేటువంటి పని ఇది, మా వృత్తి ఇది, మా పితరులు వీరు అని పరిచయం చేసుకుంటాం కదా. అంటే అది మనకు ఘనత, అది మనకు గొప్ప విషయం. మనము ఒకవేళ ఉత్తరము, లెటరు ఎవరికన్నా రాయవలసి వస్తే మనం ఏమని పరిచయం చేసుకుంటాం? ప్రియాతి ప్రియమైన వారికి మీ యొక్క ప్రియులు, లేకపోతే మీ యొక్క కుమారులు, మీ యొక్క విధేయులు నేను అని పరిచయం చేసుకుంటాం. కానీ పౌలు గారు ఏమని పరిచయం చేసుకుంటున్నారు అంటే, ఫిలోమోనుకు రాసిన పత్రికలో ఆయన 3 సార్లు ఈ మాట వాడాడు 3 సార్లు. చూడండి ఒక్కసారి. మొదటి వచనంలోనే ఒక్కసారి మనం చూసినట్లయితే ఆయన అంటాడు, ఏమని పరిచయం చేసుకుంటున్నాడు, ఎంత గొప్పగా ఆయన పరిచయం చేసుకుంటున్నాడు చూడండి. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును, జత పనివాడునైన ఫిలోమోనును అని పరిచయం చేసుకుంటున్నాడు. ఎవరు? పౌలు గారు. ఏమని పరిచయం చేసుకుంటున్నారు? క్రీస్తు యేసు, యేసు క్రీస్తు ఖైదీ అయిన పౌలట. మనము పరిచయం చేస్తే ఏమని పరిచయం చేస్తామండి? రాజుగారు ఒకవేళ పరిచయం చేయాల్సి వస్తే ఎవరినైనా ఎట్లా పరిచయం చేస్తాడంటే చాలా గొప్పగా పరిచయం చేస్తాడు. ఏమనుకుంటాను, వాళ్ళు ఆ బ్రదరు ఇంత గొప్పవాడు, ఇంత గొప్ప పరిచయం చేస్తాడు, ఇంత గొప్పగా వాళ్ళ యొక్క పిల్లల్ని చదివిస్తున్నాడు కదా. అంటే ఇతరులను పరిచయం చేసేటప్పుడు ఆ విధంగా పరిచయం చేస్తాడు. మరి తనను తాను పరిచయం చేసుకునేటప్పుడు ఏ విధంగా పరిచయం చేసుకుంటాడో తెలుసా? ఏ విధంగా పరిచయం చేసుకుంటాడు? మరి మీకు పరిచయం చేసుకున్నాడో లేదో కానీ, ఆఫ్టర్ ఆల్ ఆటో డ్రైవరు రాజు అని పరిచయం చేసుకుంటాడు. అంటే ఏంటి ఉద్దేశం? కానీ ఇక్కడ పౌలు గారు ఏమని పరిచయం చేసుకుంటున్నాడు? గమలియేలు పాదముల దగ్గర నేను విద్యాభ్యాసం నేర్చుకున్నా, ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నా అని ఒక గొప్ప వ్యక్తిని చూపిస్తూ పరిచయం చేసుకుంటున్నాడా? నేను ఇశ్రాయేలీయుడను అని పరిచయం చేసుకుంటున్నాడా? బెన్యామీను గోత్రికుడను అని పరిచయం చేసుకుంటున్నాడా? ఈ యొక్క ప్రపంచములో పేరెన్నిక కలిగినటువంటి సామ్రాజ్యములో నేను ఒక గొప్ప పౌరుణ్ణి అని పరిచయం చేసుకుంటున్నాడా? కాదు. ఏమని పరిచయం చేసుకుంటున్నాడు? మరి అప్పటికి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిచయం గొప్పగా ఉందా? అసలు ఆయన పేరు ఎత్తితేనే ఇంకా చంపేయడు. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసు ఖైదీనైనా నేను అంటున్నాడు. అంటే ఎంత గొప్ప విషయం అండి. ఆయన ఆలోచనలో ఎక్కడ ఉన్నాయి? మరి అప్పటి వరకు ఆయన ఎవరు అంటే, ఆయన కోరికను, ఆయన యొక్క అభిష్టమును, ఆయన ఆలోచనను నెరవేర్చుకోవడానికి బానిసగా మారిపోయినటువంటి వాడు, అధికారానికి బానిసగా ఒక ఖైదీగా మారిపోయినటువంటి వ్యక్తి. మరి ఈరోజు మనం దేనికి బానిసలం అంటే నిద్రకు బానిసలం. అవునంటారా కదా? అట్లా 7-8 గంటలు పండుకున్నా కానీ అయ్యో నిద్ర సరిపోలేదు, ఇంకొక గంట పండుకుంటే బాగుండు, వచ్చి లేపేను. అసలు పండుకుంటే అట్లా కన్ను మూస్తే ఓర్చుకోరు అని ఒకటే తిట్టుడు తిడతా ఉంటారు.
అంటే ఈరోజు మనిషి దేనికి బానిసగా మారిపోయాడు? ఇంకొకటి చెప్పండి ఏదండి? టైంకు తాగకపోతే ఇంకా మైండ్ పనిచేయదు. భోజనమైన టైంకు పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, కానీ కాస్త ఒక కప్పు టీ ఇస్తే చాలండి. మేము దేనికి బానిసలం? టీకి బానిసలం. ఇంకా సెల్లుకు బానిసలం. ఎంత చక్కగా ఒప్పుకుంటున్నాం. ఇంకా తర్వాత కోపానికి భయంకరమైన బానిసలం. దేనికి? కోపం ఎక్కడ ఉంటుందట? ముక్కు మీదనే ఉంటుందట. మనకంటే ముందు ఏది ముందు ఉంటుంది? ముక్కే. ఆ ముక్కు కంటే ముందు ఉంటుంది ఈరోజు కోపం. వెంటనే ఆ విషయము వెంటనే అక్కడ దులిపేయాలి ఫస్ట్, తర్వాత సంగతి. అయ్యో, ఈరోజు నువ్వు దేనికి బానిసమైనవు? కోపానికి బానిస, కోపానికి ఖైదీగా మారిపోయినావు. ఈరోజు అలవాట్లకు నువ్వు బందీ అయిపోయినావు. చూడు, ఈరోజు మన అందరినీ కూడా దేవుడు 2026 సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. 2026 సంవత్సరంలోనికి అంటే ఇంకా మనము మన వ్యసనాలలో, మన అలవాట్లలో మనం బందీగా ఉండడానిక? దేవునికి దూరం అయిపోవడానిక? ఏమండి, ఈరోజు ఆదివారం దేనికి బానిసలం చెప్పండి? చిన్నోడు చెప్తాను. చికెన్కు బానిసటిగా. ఈరోజు ఎన్ని కోళ్ళు తెగుతున్నాయో అండి, నిజంగా. స్టిరాయిడ్స్ ఇచ్చి పెంచుతున్నారు వాటిని, సరిపోవట్లేదు. పుట్టుకకు చికెనే, చావుకు చికెనే, మర్యాదకు చికెనే. నలుగురు ఒకటిగా కూడితే చికెనే, నాన్ వెజ్. అంటే ఈరోజు బానిసగా మారిపోయాడు మనిషి. బానిసగా మారిపోయాడు. నిద్రకు బానిస, ఖైదీ. తిండికి ఖైదీ, త్రాగడానికి ఖైదీ, కోపానికి ఖైదీ, అధికారానికి ఖైదీ, పేరుకు ఖైదీ. ఎప్పుడు? గతంలో. మరి 2026 సంవత్సరంలో దేనికి ఖైదీ? మనం దేనికి ఖైదీలో? సీరియళ్లకు. నిజంగా సీరియళ్లకు ఖైదీలు ఏమైనా మనం? అత్తను అడిగితే అత్త ఏమంటది? నా కొడుకు, నా భార్య నా కోడల చేతిలో ఏమయ్యాడు? బానిస అయిపోయాడు, ఖైదీ అంటాడు. ప్రతి అత్త అంటది. కానీ అదే అత్తను 20 సంవత్సరాలప్పుడు అడిగితే మనం ఏమంటాం తెలుసా? ఆ అత్త అప్పుడు కోడలుగా ఉన్నది. ఆ కోడలుగా ఉన్నప్పుడు కూడా తన భర్త తన మాట వినాలని కోరుకున్నదా లేదా? అత్తల్ని అడిగితే ఇప్పుడు కాదంటారు. అమ్మో, మేము అట్లా ఇప్పుడున్న కోడళ్ళ లాగా లేము మేము అంటారు. కానీ అప్పటి తరాన్ని అడిగితే, వాళ్ళ అత్తని అడిగితే చెప్తుంది. మరి వాళ్ళ అత్తలేమో ఇప్పుడు లేరా? ఉన్నారా? నాయమమ్మ వాళ్ళ అత్త ఉన్నదా? లేదు. రాహేలమ్మ వాళ్ళ అత్త కూడా లేదు. ఉన్నారా? అసలు మన సంగతి తెలవాలంటే మీ అత్తల్ని అడగాలి. కొడుక, ఎంత పని చేస్తాను, ఇంత మాట మాట్లాడుతాను, అమ్మ క్షమించాలి. ఎందుకు అంటే మన పరిస్థితులు అలాంటివి. ఈరోజు కొడుకులు ఖైదీలు అయిపోయారు కోడళ్ళ చేతిలో అంటారు. అంటే ఈరోజు మనం దేనికి ఖైదీలం? ఈరోజు మన అలవాట్లకు, మన పరిస్థితులకు మనం ఖైదీగా మారిపోయి మన జీవితం యొక్క మిషన్ను మర్చిపోయి బ్రతుకుతున్నాం. ఆ బ్రతుకును చూసి పౌలు గారు బాధపడుతున్నాడు. ఎంత బాధపడుతున్నాడో తెలుసా? రండి ఇప్పుడు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, మనం చదువుకున్నటువంటి లేఖన భాగము
11వ వచనములో మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, ఈ ఖైదీగా ఉన్నటువంటి క్రీస్తు యేసు ఖైదీగా ఉన్నటువంటి ఆయన ఏమని బాధపడుతున్నాడంటే, కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము అంటున్నాడు. ఈయనే ఖైదీ కదా, మరి ఇంకా ఎదుటి వారిని ప్రేరేపించడం దేనికి? ఏమండి, పౌలు గారు ఏం చేస్తున్నాడట? ప్రేరేపిస్తున్నాడట. ఈరోజు కొందరు సేవకులు ఉన్నారండి, ఏ విధంగా ట్రాప్ చేస్తున్నారంటే భయంకరంగా ట్రాప్ చేస్తున్నారు క్రైస్తవులను, క్రైస్తవేతరులను. వాళ్ళ యొక్క మిషన్ ఏంటిది అంటే ఒకటే, డబ్బే, ఇంకా వేరేది ఏం లేదు. ఈరోజు ఒక వేదిక అయింది ఈరోజు క్రైస్తవ్యం. దేనికి అంటే డబ్బు సంపాదించడానికి. డబ్బు సంపాదించడానికి వేదిక అయిపోయింది. ప్రేరేపిస్తున్నారు, ఇవ్వండి 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 ఇవ్వండి. మీరు ఇస్తే ఆశీర్వదించబడతారు. వాళ్ళు ఇచ్చారు, ఈ విధంగా ఆశీర్వదించబడ్డారు. వీళ్ళు ఇచ్చారు, ఈ విధంగా ఆశీర్వదించబడ్డారు. వారు ఇచ్చినటువంటి వెంటనే కారు కొనుక్కున్నారు, ఇల్లు కొనుక్కున్నారు, ఉద్యోగం వచ్చింది, ఇంకా ఇతర దేశాలకు వెళ్ళారు. దేనివల్ల అంటే మీరిచ్చినటువంటి కానుక వల్ల, వారు ఇచ్చినటువంటి కానుక వలన వారు ఈ విధంగా ఆశీర్వదించబడ్డారు అని ఇదే ప్రధానమైనటువంటి ఎజెండా అయిపోయింది. ప్రేరేపిస్తున్నారు ఈరోజు. మంచిదే, కానీ అది దేవుని పని కొరకు సంపూర్ణంగా ఉపయోగిస్తే చాలా ప్రయోజనకరం. కానీ ఈరోజు ఆ విధంగా ఎందరో సేవకులు ఆ విధంగా లేరు. ఉన్నారు, చాలా మంది ఉన్నారు, కానీ అనేకులు ఈ విధంగా ట్రాప్ చేస్తున్నారు, ఆ విధంగా ప్రేరేపిస్తున్నారు. తీసుకురండి, నీ దగ్గర ఏమున్నది మొత్తం తీసి దేంట్లో వేయి, కానుకల పెట్టెలో వేయి. ఎందుకు తెలుసా? ఆనాడు బీద విధవరాలు ఎంత ఇచ్చింది? ఆమె దగ్గర ఉన్నదంతా వేసేసింది. ఆ విధంగా వేయి నువ్వు కూడా. ఇస్తేనే ఆశీర్వదించబడతావు, ఇస్తేనే ఆశీర్వదించబడతావు. మరి దేవునికి కావలసింది ఏది? ఏమండి, ఆయన అంటాడు పాత నిబంధనలో, కొండల మీది పశువులన్నీ ఎవరివి? నావి కాదా? అవన్నీ నావే. నావి నాకివ్వడం దేనికి? బలిని, అర్పణను నేను నాకు అవసరం లేదు. అవన్నీ నావి నాకివ్వడం ఏంది? నాకు కావలసింది పశువులు, బలులు, అర్పణాలు కాదు. ఏది? నువ్వు కావాలి. ఎవరు? నువ్వు కావాలి. నీ హృదయంలో నేను ఉండాలి, నీ హృదయంలో నేను ఆరాధించబడాలి. ఒకవేళ నీ హృదయంలో నేను ఆరాధించబడకపోయినట్లయితే నువ్వు ఇచ్చేటువంటి కానుక నాకు ఏం ప్రయోజనం? కానీ మనిషికి ఇంకా ఎక్కలేదు ఆ విషయం, క్రైస్తవునికి ఎక్కలేదు. కానుకలతో తన పాపాలను కడుక్కోవాలని ఆలోచిస్తున్నాడు ఈరోజు. పెద్ద కానుక ఇస్తే నా పెద్ద పాపము తొలగిపోతుంది అనేటువంటి భ్రమలో ఈరోజు మనిషి బ్రతుకుతున్నాడు. తెలుసా? అదే విషయాన్ని గురించి ఇక్కడ పౌలు గారు ఆలోచిస్తూ ప్రేరేపిస్తున్నాడు. డబ్బులు ఇవ్వమని కాదు పౌలు గారు ప్రేరేపించింది. మీ ఆస్తులు అన్ని తీసుకొని వచ్చి ఇచ్చేయండి అని ఏ రోజైనా అపోస్తలులు చెప్పారండి? చెప్పకుండానే వారికి దేవుని సత్యం అర్థమై దేవుని యొక్క స్వార్థ ప్రబలాలి అంటే వారి యొక్క స్థిరాస్తులను అన్ని తీసుకొచ్చి, కానీ ఏ రోజు కూడా కానుకల కొరకు అపోస్తలులు ప్రేరేపించలేదు. ఇక్కడ ఏమని ప్రేరేపించారు పౌలు గారు అంటే చూడండి, కావున మేము ప్రభు విషయమై భయము నెరిగి మనుషులను మేము ప్రేరేపిస్తున్నాము. దేవుని భయమును ఎరిగి పౌలు గారు ప్రజలందరినీ కూడా ప్రేరేపిస్తున్నారంట. ఏం భయం?
భయం ఎందుకండి? చూడండి, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము నుంచి మనం చూసినట్లయితే ఇందును గూర్చి వ్రాయబడినది ఆ నీతిమంతుడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతుకువాడెవడునూ లేడు. అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకలతో మోసము చేతురు. వారి పెదవుల కింద సర్ప విషమున్నది. వారి నోటి నిండా శపించుటయో పగయో ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి. శాంతి మార్గము వారెరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. దేవుని భయము లేదు. ఏమున్నది వారి ముందు? ఎప్పుడు ఎవరిని ఏ విధంగా మోసం చేయాలి, ఏ విధంగా మోసం చేయాలి. నీతిని అనుసరించి బ్రతికేటువంటి నరుడు ఎవడున్నాడో చూపెట్టు అని అడిగి మరీ మోసం చేస్తున్నారు. ఎవడు లేడు కాబట్టి నేను కూడా లేను, అంతే కదండి. నీ తోటి వానిది ఏది కూడా నువ్వు ఆశించడానికి వీల్లేదు అని చదువుకున్న క్రైస్తవుడే తోటి వానిది లాగుతున్నాడు, గాలము వేసి మరి లాగుతున్నాడు. అందరూ ఏకముగా త్రోవ తప్పిపోయారు. వారి గొంతుక ఏ విధంగా ఉందో తెలుసా? తెరిచిన సమాధిగా మారిపోయింది. తెరిచిన సమాధిగా మారిపోయింది. వారి నోటి నిండా ఏమున్నది? శపించడమే, శాపవచనాలే ఉన్నాయి. నాశనము కష్టము వారి మార్గములో ఉన్నవి. శాంతి మార్గాన్ని వారు తెలుసుకోవట్లేదు. ఎందుకు అంటే చివరికి తేల్చి చెప్పేశాడు, వారి కన్నుల ఎదుట ఏం లేదట, అసలు దేవుని భయమే లేదు. వారి దేనికి బానిసలు? టోటల్గా మన అంశ పరిధిలో ఒకసారి మనం ఆలోచించినట్లయితే వారు పాపానికి బానిసలు. పాపానికి వారు ఖైదీగా మారిపోయినారు. పాపానికి ఖైదీగా మారిపోయారు. ఈ విషయం చెప్పింది కూడా, ఈ యొక్క రెఫరెన్స్ కోడ్ చేసింది కూడా ఎవరు? పౌలు గారే. క్రీస్తు యేసు ఖైదీ అయినటువంటి పౌలు గారు ఏమంటున్నాడు? నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. వారి యొక్క గొంతుక తెరిచిన సమాధి. వారి నోటి నిండా ఏమున్నాయి? శాపవచనాలు ఉన్నాయి. శాంతి మార్గాన్ని వారు ఎరగరు. ఎప్పుడు చూసినా వారిట్లా వీరిట్లా, వారి ఈ విధంగా అయిపోతారు, వీరి విధంగా అయిపోతారు అనేటటువంటి మాటలే. వారు ఏమెరగరట? శాంతి మార్గమును వారు పోనీలే అంటే అన్నారులే అనేటువంటి మాట వారి నాలుక పైన మాత్రం కూడా లేదు. ఒకవేళ ఉన్నట్లయితే వారు దేవుని భయమును కలిగి ఉండేటువంటి వారు. కానీ వారికి ఏం లేదు, వారి యొక్క కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ఎంత భయంకరం అండి! దేవుని భయము లేనటువంటి వాడు ఏ విధంగా ఉంటాడో తెలుసా? అక్రమంగా నడుచుకుంటాడు, దురలవాట్లకు బానిసగా మారిపోతాడు. మేలు చేయుటకు వాని యొక్క చేయి ఎప్పుడు కూడా ముందుకు రాదు. అన్నీ నావే, నీవి నావే, నావి నావే అంటాడు. చంపడానికి, హత్యకు వాడు సిద్ధపడతాడు. వారి ఎదుట, వారి కన్నుల ఎదుట ఏం లేదు? దేవుని భయం లేదు. దేవుని భయం ఉందా? దేవుని భయం ఉంటే ఎందుకు ఈ విధంగా బ్రతుకుతారు? దేవుని భయం లేదు. ఇదే మాట మనం పాత నిబంధనలో కూడా చూస్తాం. చూడండి త్వరగా, ఆదికాండము 20వ అధ్యాయము 'ఆయన అంటాడు, అబ్రహాము గారు 11వ వచనంలో చూసినట్లయితే అబ్రహాం అంటున్నారు, ఈ స్థలమందు
దేవుని భయం ఏమాత్రము కూడా లేదు. ఎంత భయంకరమైనటువంటి మాట! ఒక ప్రవక్త, విశ్వాసులకు తండ్రి అయినటువంటి ఆయన అన్నాడంటే ఎంత భయంకరం అండి. నిజంగా ఈరోజు దేవుని పక్షంగా నిన్ను ఈరోజు సూటిగా అడుగుతున్నా, నీ ఇంట్లో దేవుని భయం ఉన్నదా? నీ ఇంటిలో దేవుని భయం ఉన్నదా? దేవుని భయం ఉంటే నువ్వెందుకు ఈరోజు అబద్ధాలు ఆడుతున్నావు? అబద్ధమాడు పెదవులను, బింకములాడు నాలుకలను ఏం చేస్తాడట దేవుడు? కోస్తాడంట. అంటే ఈ సత్యము తెలియక ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఈరోజు నీరు పోసినట్టుగా మనం అబద్ధం ఆడుతున్నాం అంతే. నీ ఇంట్లో ఏం లేదు? దేవుని భయం లేదు. దేవుని భయం లేదు. నువ్వు బూతులు మాట్లాడుతున్నావంటే నీ ఇంట్లో ఎక్కడ? నా ఇంట్లో నేను ఏదైనా మాట్లాడతా, నాకు చెప్పేది ఎవడరా అంట. అవునా కదా? నాకు ఎవడు చెప్పేది? నీకెవడు చెప్పాలి? ఈరోజు దేవుని భయము లేక క్రైస్తవ కుటుంబాల్లో ఏ పాటలు వినబడుతున్నాయో తెలుసా? ద్వంద్వార్థాలతో కూడినటువంటి పాటలు ఈరోజు నీ ఇంట్లో వినబడుతున్నాయంటే నీ ఇంట్లో ఏం లేదు? దేవుని భయం లేదు. ఇంట్లో కాదు, అసలు నీ నోట్లోనే వినబడుతున్నాయి ఈరోజు. అంటే నీ నోటి నిండా నిండుకున్నాయి నీ హృదయములో. అదే దేవుని మాట. హృదయము నిండిన దానిని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. అంటే నీకు ఏం లేదు ఈరోజు? దేవుని భయము. జాగ్రత్త. అబ్రహాం గారు ఏమంటున్నారు? ఇక్కడ ఏం లేదు? ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రం, అసలు 1% కూడా లేదు. ఈరోజు మన ఇంటి పరిస్థితి కూడా అదే కదా. అబద్ధం ఆడడానికి, బూతులు మాట్లాడడానికి, త్రాగడానికి, ఇష్టానుసారంగా తినడానికి, ఇష్టానుసారంగా మాట్లాడడానికి నువ్వు నోరు తెరుస్తున్నావు అంటే నీకేం లేదు? ఈ 2026వ సంవత్సరాన్ని నీకు దేవుడు సంవత్సరము దయాకిరీటముగా ధరింపజేసింది దేని కొరకు? అవకాశం వచ్చిన ప్రతిసారి నీకు తెలియకుండానే నువ్వు కోపములోనికి వెళుతున్నావంటే, కోపపడడానికి ముందుకు వస్తున్నావంటే నీకేం లేదు ఈరోజు? ఏం లేదు. ఈరోజు ప్రార్థన చేయకుండా మనం నిద్ర లేస్తున్నామంటే ఏం లేదు. ప్రార్థన చేయకుండా మనం నిద్రలోనికి వెళుతున్నామంటే మనకేం లేదు. ప్రార్థన పూర్వకంగా బయటకు వెళ్ళాలి, కానీ ప్రార్థన చేయకుండానే బయటకు వెళుతున్నామంటే ఏం లేదు మనకు. ప్రార్థన చేయకుండా భోజనం చేస్తున్నామంటే ఏం లేదు. అసలు ప్రార్థన అనగానే కళ్ళు మూయాలి, కానీ కళ్ళు మూయట్లేదంటే మనకేం లేదు. జాగ్రత్త. ఇదిగో వణికిపోతున్నాడు అబీమెలెకు. అబ్రహాము గారు ఎందుకు అనవలసి వచ్చింది ఆ మాట? ఈ స్థలమందు దేవుని భయము లేదు, ఏమాత్రమును కూడా దేవుని భయము లేదు అని అబ్రహాము గారు అన్నారంటే ఎందుకు అనవలసి వచ్చింది అంటే చూడండి, 2వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పాను. ఎందుకు తెలుసా? ఈ స్థలమందు దేవుని భయం లేదు. ఈ స్థలమందు ఏం లేదు. ఎందుకు చెప్పవలసి వచ్చిందో తెలుసా? ఈ పట్టణములో, ఈ దేశములో పురుషునికి ఏమాత్రము కూడా లిమిట్స్ లేవు. ఏ స్త్రీ కనబడినప్పటికీ కూడా తనను తన భార్యగా చేసుకునేటువంటి అలవాటు మారిపోయింది.
అందుకని నేను చెప్పవలసి వచ్చింది. ఆయన పైగా ఏమంటాడంటే అబీమెలెకు 7వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి ఆ మనిషి భయము దానికంటే ముందుగా 9వ వచనం అండి. అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? అబ్బా కదండి, అబ్రహాముని పిలిపించుకొని, నువ్వేం చేసినావయ్యా, మాకేం పని చేసినాం, నీకు మేమేం పాపం చేసినాం, ఎందుకింత భయంకరమైనటువంటి అబద్ధం ఆడినాం అని అబీమెలెకు వణికిపోతున్నాడు. నీవు నా మీదికి, నా రాజ్యం మీదికి మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపం ఏమిటి అంటున్నాడు. ఏం పాపం చేసినయ్యా, ఎందుకింత పాతకానికి నువ్వు ఒడిగట్టినావు అన్నప్పుడు అబ్రహాం గారు మాట్లాడు. ఎందుకింత భయంతో వణికిపోతున్నాడంటే, అబీమెలెకుతో దేవుడు రాత్రి మాట్లాడాడు. రే, నువ్వు నీ ఇంటిలో ఆ స్త్రీని పెట్టుకున్నావు కదా, ఆమె ఆయనకు భార్య. ఒకవేళ నువ్వు ఆమెను ముట్టుకున్నావంటే ఆమె నిమిత్తము నువ్వు చచ్చిన వాడవి సుమా. వెంటనే దిగ్గున లేచింది కావచ్చు. ఒకవేళ ముట్టుకున్నట్లయితే నీవు, నీ రాజ్యము, నీ వారందరూ కూడా నాశనం కాబోతున్నారు. అది భయం. అప్పుడు వచ్చింది భయం రాజుకి. అంటే ఈరోజు మన ఇంటిలో మనకి ఎప్పుడు భయం కలుగుతుంది చెప్పండి? అబద్ధాలు ఆడడం, కోపపడడం, బూతులు మాట్లాడడం, ద్వంద్వార్థాలతో కూడినటువంటి పాటలు పాడడం, ఇవన్నీ ఎప్పుడు ఆగుతున్నాయి? మన ఇంటిలో ఎప్పుడు ఆగుతున్నాయి? ప్రమాదకరమైనటువంటి, భయానకమైనటువంటి కష్టం మన ఇంట్లోనికి వచ్చినప్పుడు, అప్పుడు దేవుడా 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 ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అవన్నీ తీరిపోయిన తర్వాత ఏముంటదండి? అవన్నీ తీరిపోయిన తర్వాత మరలా ఎక్కడున్నదిరా అంటే అప్పుడు గుర్తొస్తుంది. అంటే ఈరోజు నీకేం లేదు తెలుసా? ఏం లేదు. మనం ఉంటున్నటువంటి మన ఇంట్లో మనకేం లేదు? దేవుని భయం లేదు. ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము కూడా లేదు. అందుకని ఈరోజు నీ ఇల్లు చిన్న భిన్నమవుతుంది. నీ ఇంటిలో సమాధానం లేదు. నీ ఇంట్లో కరువు, నష్టము నాట్యం చేస్తున్నాయి. జాగ్రత్త. నువ్వు ఈ 2026 సంవత్సరంలో నువ్వు కళ్ళు తెరవాలి. నువ్వు దేనికి బానిసగా మారిపోయావు? నిద్రకు బానిసగా మారిపోయావు, నిద్రకు ఖైదీగా మారిపోయావు, తిండికి ఖైదీగా మారిపోయావు, దురలవాట్లకు ఖైదీగా, బానిసగా మారిపోయావు. కానీ పైగా ఈరోజు నువ్వేమంటున్నావు అంటే, నేను క్రైస్తవుని, నాది క్రైస్తవ కుటుంబమే, మా ఇంట్లో కూడా మేము నలుగురు ఉంటే నలుగురికి బైబిల్ ఉన్నాయి, కానీ బైబిల్ మాత్రం ఆరాధనకు వచ్చినప్పుడు తీసుకొని రావు. అంటే దేవుని భయము ఎక్కడుంది? అందా భయాన్ని నీకు దేవుడు ఏ విధంగా కలిగిస్తాడో తెలుసా? నువ్వు లెక్క పెట్టలేనంత కొలతతో నీ హృదయంలో దేవుడు కలిగిస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. ఈ 2026 సంవత్సరంలో ఒకవేళ నువ్వు కనుక మార్పు చెందకపోతే టన్నుల కొద్ది నీకు భయాన్ని దేవుడు కల్పించబోతున్నాడు. ఇదిగో అబీమెలెకు వెంటనే అబ్రహాము భార్యను తనకు భార్యగా చేసుకోవాలనుకున్నాడు. దేవుడు మాట్లాడాడు. వెంటనే భయముతో నిండిపోయి అబ్రహాము దగ్గరికి వచ్చాడు.
ఇంకా దేవుడు ఏమన్నాడు తెలుసా? తను ప్రవక్త, ఆయన ప్రవక్త, ఆయనను పిలిపించుకొని నువ్వు ప్రార్థన చేయించుకోకపోతే ఇక నీకు నీ రాజ్యానికి ఇక బ్రతుకుండదు. వెంటనే భయపడ్డాడు. తీసుకెళ్ళు నీ భార్యను నువ్వు తీసుకుని వెళ్ళు. ఈరోజు మనం దేనికి బానిసలం, దేనికి ఖైదీగా బ్రతుకుతున్నాం? ఈరోజు మనం దేనికి ఖైదీలం అండి? చెప్పండి ఒకసారి. పౌలు గారు ఏమన్నారు? క్రీస్తు యేసు ఖైదీనైనా నేను అన్నాడు. పౌలు గారేమో ఆయన క్రీస్తు యేసుకు ఖైదీగా బ్రతుకుతూ ఉంటే ఏం తక్కువ ఉందని? పౌలు గారి కంటే మనకు ఎక్కువ ఉన్నాయా? మరి ఎందుకంత కోపం, ఎందుకంత ఈర్ష్య, ఎందుకంత అన్ని అబద్ధాలు, ఎందుకంత పాపం, ఎందుకంత మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు, ఎందుకంత అలజడి, ఎందుకంత ఓర్వలేనితనం? దేనికి ఈరోజు నువ్వు బానిసవు? దేనికి ఖైదుగా ఈరోజు నువ్వు బ్రతకడానికి ఇష్టపడుతున్నావు? నీకు తెలియకుండానే నువ్వు ఖైదీగా మారిపోయావు. ఈరోజు ఖైదీగా ఇంకా నువ్వు మారిపోయి బ్రతుకుతున్నావంటే నీకేం లేదు? దేవుని భయం లేదు. నీకు దేవుని భయం లేదు. దేవుని భయం లేకనే ఈరోజు మనం బ్రతుకుతున్నాం అంతే. అన్నింటికీ కూడా ఏమున్నది? సమయం ఉన్నది. హాస్పిటల్కు వెళ్ళడానికి సమయం ఉన్నది, ఊర్లకు వెళ్ళడానికి సమయం ఉన్నది, డ్యూటీ చేయడానికి సమయం ఉన్నది, ప్రతిదానికి సమయము కలదు. కానీ సమయం ఇచ్చినటువంటి దేవదేవునికే ఏం లేదు? నువ్వు సమయం ఇవ్వట్లేదు. సమయం ఇచ్చినటువంటి దేవునికి ఈరోజు సమయమును ఇవ్వకుండా, టైంని ఇవ్వకుండా మనం బ్రతుకుతున్నామంటే మనకేం లేదు? ఆ భయమును ఎరిగి పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏమంటున్నాడు ఆయన? మేము ప్రభు విషయమైన భయమును ఎరిగి మేము మనుషులను ప్రేరేపిస్తున్నాం. దేవుని భయమును వారిలో పుట్టించడానికి, మేము దేవుని భయమును వారి యొక్క హృదయంలో నుండి బయటకు తీసుకొని రావడానికి మనుషులను మేము ఏం చేస్తున్నాము? ప్రేరేపిస్తున్నాం. ఈరోజు మనం దేనికి ప్రేరేపిస్తున్నాం అంటే పిల్లలకు ఏమని ప్రేరేపిస్తున్నాం ఈరోజు? రేయ్, మూలిగ బొక్కుంది కదా, గట్టిగా పీల్చాలి అంట. అవునా కదా? ముద్ద చక్కగా ఎన్నిసార్లు నమలాలి? 36 సార్లు నమిలి మింగాలి కదా? బట్టలు ఏ విధంగా వేసుకోవాలి? చక్కగా వేసుకోవాలి. ప్రేరేపిస్తున్నాం. ఉద్యోగం బాగా చేసుకోవాలి. ప్రేరేపిస్తున్నాం, నేర్పిస్తున్నాం. మరి ప్రార్థన ఏ విధంగా చేయాలనేది మనం నేర్పిస్తున్నామా లేదా? అన్నా, తల ప్రాణం తోకకొస్తుందన్నా, వాడు ఎన్నిసార్లు చెప్పినా ప్రార్థన చేయకుండానే వాడు భోజనం చేసేస్తాడు. ఆకలి అవుతుంది మమ్మీ అంటున్నాడు. అంటే ప్రతి ముద్ద ఈరోజు నువ్వు తింటున్నావంటే ఎవరిదైనా తెలుసా? అంటే మనకేం లేదు? దేవుని భయం లేదు. కరోనాలో ఎందరో చనిపోయారు. ఆ రోజు గవర్నమెంట్ ఏమని ప్రేరేపించింది? ఎవ్వడు రావద్దు బయటికి, నువ్వు బయటికి వస్తే నీ మీద ముసుగేస్తారని. అవునా కదా? ఇంట్లోనే ఉంచడానికి ప్రేరేపించింది ఆ రోజు గవర్నమెంట్. ఎవరు కూడా రావద్దు బయటికి, ఇంట్లోనే ఉండండి. అప్పుడు మనము కూడా మన పిల్లలను కూడా ప్రేరేపించాం. వద్దురా, వెళ్ళొద్దురా, ఎక్కడికి వెళ్ళొద్దు, మనం ఇక్కడే ఉందాం, ఇంట్లోనే ఉందాం. ఎవరు వచ్చినా డోర్ తీయొద్దు. ఏది తెచ్చినా కానీ వేడి నీళ్ళతో కడగాలి, ఉప్పు వేసి
ఆ వస్తువులను శుభ్రం చేసి మరీ వాడాలి అని మనం నేర్చుకున్నాం, మనం ప్రేరేపించబడ్డాం కదా. ఊరికి వెళ్ళాలి అంటే పెద్దవాళ్ళు ఏమని ప్రేరేపిస్తారు? టైం అవుతుంది, టైం అవుతుంది, వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి, ట్రైన్ వెళ్ళిపోతుంది, బస్సు వెళ్ళిపోతుంది కదా. పిల్లల్ని ఈరోజు స్కూల్కి వెళ్ళడానికి 6 గంటల నుంచి టైం అవుతుంది, టైం అవుతుంది, ఆటో వస్తుంది, బస్సు వస్తుంది. ఎంతసేపు మొహం కడుగుతావు, ఎంతసేపు స్నానం చేస్తావు, రా రా రా, అంతేనా? ప్రేరణ, ప్రేరేపణ. మరి ఈరోజు చదువుకోకపోతే, ఈ సంవత్సరం చదవకపోతే వచ్చే సంవత్సరమైనా చదువుకోవచ్చు. ఆ ట్రైన్ మిస్ అయితే మరొక ట్రైన్ అయినా దొరుకుతుంది. కానీ ఈ జీవితం మిస్ అయితే మరొక జీవితం లేదు, మరొక జీవితం లేదు. దేవుని భయం ఎంత భయంకరమైందో మనం ఈ ప్రభు దినంలో చూడాలి. దేవుని భయము లేనటువంటి మనము చూడాలి. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 26వ వచనం నుంచి, మోషేను అహరోనును దేవుడు ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు. ఇక తర్వాత ఆయన తెలియజేస్తున్నాడు, భక్తుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకొనిన అహరోనును పంపెను. ఎక్కడికి? ఐగుప్తుకు. పంపిన తర్వాత భీకరమైన భయంకరమైనటువంటి భయము లేని ఐగుప్తు ప్రజల మీద ఎటువంటి దండన పడుతుందో చూడండి. దేవుని భయము లేని ఐగుప్తీయులు ఎటువంటి బాధను అనుభవిస్తున్నారో చూడండి. వారు ఐగుప్తీయుల మధ్యను ఆయన సూచక క్రియలను, హాము దేశములో మహత్కార్యములను జరిగించిరి. ఆయన అంధకారము పంపి చీకటి కమ్మ చేసెను. వారు ఆయన మాటను చీకటి, అది భయంకరమైన చీకటి. ఆయన వారి జలములను రక్తముగా మార్చెను, వారి చేపలను చంపెను. వారి దేశములో కప్పలు నిండెను, అవి వారి రాజుల గదులలోనికి కూడా వచ్చెను. ఆయన ఆజ్ఞయేగా జోరీగలను పుట్టెను, వారి ప్రాంతములన్నింటిలోకి దోమలు వచ్చెను. ఆయన వారి మీద వడగండ్ల వాన కురిపించెను, వారి దేశములో అగ్నిజ్వాలలు పుట్టెను. ఏమండి? దేవుడు అనుమతిస్తే ఏ విధమైనటువంటి భయంకరమైనటువంటి దాడి జరిగిందో చూడండి. జోరీగలు, కప్పలు, భయంకరమైన చీకటి. ఏమండి? ఏ తోట కూడా లేదు, అన్ని తోటలు కూడా నాశనం అయిపోయాయి. చేతికి వచ్చిన పంటంతా కూడా అంజూరపు చెట్లు పడగొట్టెను. 34 ఆయన ఆజ్ఞ అయ్యగా పెద్ద మిడతలను, లెక్కలేనన్ని చీడ పురుగులను వచ్చెను. అవి వారి దేశపు కూర చెట్లన్నింటినీ, వారి భూమి పంటలను తినివేసెను. వారి దేశమందలి సమస్త జ్యేష్ఠులను, వారి ప్రథమ సంతానమును ఆయన హతము చేసెను. దేవుని భయము లేనటువంటి రాజ్యములో ఎంత నష్టం అండి. జ్యేష్ఠుడు కూడా చనిపోయాడు, ఎవడు లేడు. అంటే రాజ్యములో దేవుని భయము లేకుంటేనే ఇంత భయంకరంగా ఉగ్రత తాండవిస్తే ఆలోచించండి, ఇంకేం జరుగుతుందో చూడండి. ఆనాడు అదైతే 106వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం ఒక్కసారి చూసినట్లయితే, 106వ అధ్యాయం, భూమి నెరవిడిచి దాతానును మృంగివేసెను, అది అభిరాము గుంపును కప్పివేసెను.
వారి సంఘములో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. ఏం లేదు, దేవుని సేవకుల మీద ఎదురు తిరుగుబాటు ప్రకటించినందుకు ఏమైంది? భూమి నెరవేర్చింది. ఆయనేనా దేవుని సేవకుడు? వారేనా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు అన్నటువంటి ఒక్క మాట తిరుగుబాటును బట్టి కుటుంబం యావత్తు కూడా సజీవంగా ఉండగానే ఏం లేదు, వారికి దేవుని భయం లేదు. దేవుని భయం లేదు. దేవుని భయం లేకపోబట్టే ఈరోజు నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నీరు పారినట్టుగా అబద్ధం. దేవుని భయం ఉంటే ఒక్కడైనా అబద్ధం ఆడతాడండి? దేవుని భయం లేదు కాబట్టే నువ్వు బూతులు మాట్లాడుతున్నావు ఈరోజు. దేవుని భయం లేదు కాబట్టి ఇష్టానుసారంగా బ్రతకడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. పైగా ఆరాధన అంటున్నావు, ప్రార్థన కోడికలు అంటున్నావు. ఏమండి, అనేక స్థలాలకు అనుకుంటున్నావు. నీ హృదయంలో మాత్రం ఏం లేదు? జాగ్రత్త. ఐగుప్తుల్లో దేవుని భయం లేదు. దేవుని భయం లేదు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఏం లేదు. నీ ఇంటిలో కూడా దేవుని భయం లేదు. లేదు. ఉందా? ఈ ప్రభు దినమున దేవుడు నిన్ను సూటిగా అడుగుతున్నాడు, దేవుని భయము నీ ఇంట్లో ఉందా? ఏమండి, దేవుని భయం లేదు కాబట్టి ఈరోజు మన గృహాలలో ఏం జరుగుతున్నాయి? వ్యభిచారం జరుగుతుంది. దేవుని భయం లేదు కాబట్టి దొంగతనాలు జరుగుతున్నాయి. దేవుని భయం లేదు కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడడం, ద్వంద్వార్థాలు మాట్లాడడం, డబుల్ మీనింగ్ మాట్లాడడం. దేవుని భయం లేదు కాబట్టి కోపం, చీటికి మాటికి కోపం. ఎందుకో దేవుని భయం లేనటువంటి రాజ్యాలు ఏమైపోయాయి? దేవుని భయం లేనటువంటి కుటుంబాలు ఏమైపోయాయి? దేవుని భయం లేనటువంటి నువ్వు కూడా రేపు ఏం కాబోతున్నావు? ప్రశ్న దేవుడు నీ ముందే ఉంచాడు. ఈ 2026 సంవత్సరంలో దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు? నువ్వు నీలో ఏ మంచిని చూసి దేవుడు ఇచ్చాడు? ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నావు. సంవత్సరం అయ్యా, సంవత్సరమును దయా కిరీటముగా ధరింపజేసినందుకు నీకు మహిమ అంటున్నావు. అంతేనా? నువ్వు ఏం అనుభవించడానికి? నువ్వు అనుభవించడానికి కాదు, నువ్వు మార్పు చెందడానికి దేవుడు ఏమిచ్చాడు? 2026 సంవత్సరాన్ని ఇచ్చాడు. నీ ఇంట్లో, నీ హృదయంలో దేవుని భయం ఉండాలనేదే పౌలు గారు ప్రేరేపిస్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? మేము ప్రభు విషయమై భయమును ఎరిగి, ఆయన భయం ఎరిగి నిద్రపోవడం మానేశాడండి పౌలు గారు. తెలుసా? తరచూ జాగరణలు, దేవుని భయమును ఎరిగి తరచూ ఉపవాసాలు చేస్తున్నాడు. దేవుని భయమును ఎరిగి ఆయన దెబ్బలు తింటున్నాడు. దెబ్బలు తిని కూడా ఏం ప్రకటిస్తున్నాడు? సువార్తను ప్రకటిస్తున్నాడు. చెరసాలలోనికి వెళ్ళి కూడా దేవుని భయమును ఎరిగి ప్రజలందరూ కూడా ఇక్కడ కూడా సువార్త ప్రకటించబడాలి. ఎందుకు అంటే మీరేం కాబోతున్నారు? త్వరగా వెళ్దాం. ఇక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను.
ఏమండి, ఇంతకీ తీర్పు ఎవరికి? తీర్పు ఎవరికి? క్రైస్తవులకా, క్రైస్తవేతరులకా? దేవుణ్ణి నమ్మినటువంటి వారికా, దేవుని నమ్మనటువంటి వారికా? ఈ కొరింథీయులకు రాసిన పత్రిక దేవుడు ఎవరికి రాయించాడు? పౌలు గారి ద్వారా క్రైస్తవునికి రాయించాడు. రేయ్, నువ్వు మారు మనసు పొందావు, బాప్తిసం పొందుకున్నావు, క్రైస్తవునని చెప్పుకుంటున్నావు, నీకే తీర్పు. నీకే దేవుని భయం లేదు. దేవుని ఇంటి యొద్దనే తీర్పు ప్రారంభమైతే, ప్రారంభము కాబోయేటువంటి పరిస్థితులు ఎదురైతే అనేటువంటి ప్రశ్నను లేవదీస్తాడు. అంటే నీ ఇంటి యొద్దనే తీర్పు ప్రారంభం కాబోతుంది. తీర్పులో ఎవరు పాల్గొనబోతున్నారో తెలుసా? నువ్వే. దేహముతో జరిగించినటువంటి ప్రతి చర్యకు, ప్రతి పనికి కూడా నువ్వు లెక్క చెప్పాలి. ఇష్టానుసారంగా మాట్లాడావా? లెక్క చెప్పాలి. ఇష్టానుసారంగా తాగావా? లెక్క చెప్పాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడావా? ఇష్టం వచ్చినట్టు తిన్నావా? ఇష్టం వచ్చినట్టు తిరిగావా? ఇష్టం వచ్చినట్టు బ్రతికావా? లెక్క లేకుండా బ్రతుకుతున్నటువంటి నీవు రేపేం చెప్పాలి? లెక్క చెప్పాలి. దేవుని భయము లేకుండా బ్రతుకుతున్నటువంటి నువ్వేం చెప్పాలి తెలుసా? లెక్క చెప్పాలి. నువ్వు లెక్కలు అడుగుతున్నావా? ఈరోజు అడుగుతున్నావా లేదా? దేనికి ఎంతైంది అని లెక్క అడుగుతున్నావు కదా. రేపు దేవుడు నిన్ను లెక్క అడగబోతున్నాడు. ఈ దేహముతో జరిగించినటువంటి ప్రతి పని నిమిత్తము నువ్వు లెక్క చెప్పాలి. అందుకనే పౌలు గారి ద్వారా ఈ ప్రభువు దినమున దేవుడు ప్రేరేపిస్తున్నాడు మనలందరినీ. భయము లేకుండా బ్రతుకుతున్నటువంటి నువ్వు ఈరోజు దేవుని భయముతో బ్రతకాలి. దేవుని భయముతో బ్రతకాలి. మోషేను వదిలిపెట్టలేదండి దేవుడు. సంఖ్యాకాండంలో చూస్తే 20వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే ఆయన ఏమంటాడో తెలుసా? మీకు అందరికి కూడా తెలుసు. ద్రోహులారా, ఈ బండలో నుండి నేను మీకు నీళ్లు రప్పింపవలనా అన్నటువంటి ఒక్క మాట అన్న వెంటనే దండన ప్రారంభం కాలేదు. ఎక్కడి వరకు నడిపించాడో తెలుసా? పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశాన్ని చూపించేటువంటి సమయం వరకు నడిపించి అక్కడ అన్నాడు, నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావంటే, ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావంటే నాకేం కాలేదులే, నేను ఏదైనా చేయొచ్చు, అప్పుడు చూద్దాంలే, అసలు దేవుడు ఉన్నాడో లేడో, ఉంటే నేను ఇంతగా చేస్తుంటే నాకేం కావట్లేదు కదా అని నువ్వు అనుకుంటున్నావేమో తెలుసా? పౌలు గారు మాట్లాడినటువంటి మాటకు ప్రతిఫలము ఎక్కడ చూశాడు మోషే గారు? ఆ పర్వతం మీదికి తీసుకొని వెళ్ళిన తర్వాత, మోషే చూడు ధనవంతునికి కూడా చూపించాడు దేవుడు. ఎప్పుడు? చనిపోయిన తర్వాత. అయ్యా, లాజరు హ్యాపీగా ఉన్నాడు, నేను చూస్తున్నాను. ఆ రోజు నాకు దేవుని భయం లేకుండా తిన్నాను, త్రాగాను, సుఖించాను, విలువైన వస్త్రాలు వేసుకున్నాను, దేవుని భయం లేదు. ఈరోజు నేను అనుభవిస్తున్నాను, దాహముతో అల్లాడిపోతున్నాను, ఒక చుక్క నీటి బొట్టు కావాలి నాకు, లాజర్ను పంపి. ఎక్కడ నుండి ఎక్కడికి దేవుడు తీసుకుని వెళ్తున్నాడండి? ప్రతి మాటకు కూడా ఏం చెప్పాలి? లెక్క. పోయేదేముందిలే ఒక మాట అనుకుంటున్నావేమో. ప్రతి మాటకు కూడా నువ్వు ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. దేవుని భయం లేకుండా మాట్లాడుతున్నటువంటి నువ్వు దేవునికి రేపు లెక్క చెప్పాలి. కాబట్టి ఇప్పుడే నువ్వు
దేవుని భయం కలిగి ప్రతి పని చేయాలి. ప్రతి పని చేయాలి. అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించినటువంటి వాటి యొక్క ప్రతిఫలము ప్రతివాడు కూడా పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కాబోతున్నాము. జాగ్రత్త, జాగ్రత్త. దేవుని భయముతో ఐగుప్తు నిండిపోయింది. బాబు వెళ్ళండి, ఇంకొద్దు మీరు. ఇప్పటి వరకు మేము అనుభవించినటువంటి నష్టము, కష్టము, జ్యేష్ఠుడు పోయాడు, ఇంకా వద్దు, వెళ్ళండి. ఆనాడు ఆ రాజ్యములో ఏం లేదు దేవుని యొక్క భయం. ఈరోజు నీ ఇంట్లో కూడా దేవుని భయము కావాలి. దేవుని భయం కావాలి. దేవునికి మొదటి ప్రాధాన్యతను నువ్వు ఇయ్యాలి. నువ్వు ఇవ్వకపోయినట్లయితే రేపు నువ్వు చూస్తావు కానీ అనుభవించవు. అప్పుడు నీకేం మిగులుతుంది? పండ్లు కొరకడమే, పటపటా అని. ఇప్పుడు కొరికేటువంటి పండ్ల శబ్దము కంటే రేపు నీ పండ్ల శబ్దమే రేపు నీకు భయంకరంగా వినబడుతుంది. నీకు వినపడుతుంది. నీ ఇంట్లో నువ్వు దేవుని భయాన్ని నువ్వే ప్రేరేపించాలి. పౌలు గారు ఆ భయంతో కొరింథీ సంఘములో ప్రేరేపించాడు. ఈరోజు నువ్వే దేవుని భయాన్ని నీ ఇంట్లో నింపాలి. ఎవరు కూడా ఇష్టానుసారంగా బ్రతకడానికి వీల్లేదు. ప్రార్థన చేయకుండా భోజనం చేయడానికి వీల్లేదు. ప్రార్థన చేయకుండా బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ప్రార్థన చేయకుండా నువ్వు కళ్ళు తెరవడానికి వీల్లేదు. కళ్ళు మోయడానికి వీల్లేదు. మీరేమి చేసినా నువ్వు మాట చేత కానీ క్రియ చేత కానీ ప్రభు అయిన క్రీస్తు పేరిట నువ్వు భయముతో జరిగించాలి. భయంతో జరిగించాలి. అటువంటి భయాన్ని దేవుడు మన హృదయంలో, మన కుటుంబాల్లో దేవుడు నింపునుగాక.